అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. మంత్రి సార్ మాట వినిపించుకోండి జనం, సర్ది చెప్పలేక వివేక్ సార్ది పోయింది పానం. హైడ్రా మార్షల్స్ కు జీతాలు కటింగు, సర్కార్ పని అయినాక బయటికి గెంటింగు. గువ్వలకు బీజేపీ ఆర్డినరీ సభ్యత్వం, 100 మందిని చేర్చుతనే సంపూర్ణత్వం. మొదటికి వస్తుందా తెలంగాణ తండ్లాట, 2 తెలుగు రాష్ట్రాల నడుమ బదిలీలాట. ఆకునూరిని ప్రశ్నించిన అమెరికా యువకుడు, కేసీఆర్ది తప్పంటే ఆడుకున్నాడు చెడుగుడు. ఇందిరమ్మ ఇండ్ల చక్కదనం ఎంత ముద్దుగున్నదో, ఇండ్లు లేని బతుకులకు ఎన్నెన్ని ఇండ్లు ఇస్తున్నారో, జనాలు ఎంత సంబరంగా ఉన్నారో, కాంగ్రెస్ సర్కార్లో మంచి నీడనిచ్చినందుకు ఎన్ని నవ్వులు విరబూస్తున్నాయో జనం మంత్రి గారితో పంచుకుంటున్నారు. సరే, మనం కూడా పోయి ఆ ఆనందాలను పంచుకుందాం పాది. పాపం వివేక్ వెంకటస్వామి కొత్తగా మంత్రి పదవులకు ఎక్కి పడరాని పాటలు పడుతున్నాడు. ఎక్కడ మీటింగు పెట్టి మైకుల మాట్లాడు మొదలుపెట్టినా జనాల తిట్లు తప్పుతలేవు, ఇందిరమ్మిన్లు రానోళ్ళ నిరసనలు తప్పుతలేవు. ఓమా నీకు కావాలంటే నీకు ఇల్లు కావాలా? ఓమా ఎవరికైతే పేరు వచ్చిందో వినండి అమ్మా, ఎవరికైతే పేరు వచ్చిందో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పిస్తాం. సో మీరందరూ కూడా కొంచెం ఓపిక పడాలి. ఓపిక పడుడు ఎక్కడిది సారు, నువ్వు 100 చెప్పినా ఇనేటట్టు లేరు వాళ్ళు. ఇప్పటికిప్పుడు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినట్టు ప్రొసీడింగ్ లెటర్ చేతిలో పెట్టేదాకా లొల్లి ఆపేటట్టు లేరు. మీ చేతిలో మైక్ ఉన్నది కావచ్చు గాని ఇల్లు రాలేదన్న కోపంతోని వాళ్ళు మాట్లాడితే మీ చేతులున్న మైక్ కూడా పనిచేయది. ఇంతగానం బొబ్బ చేస్తున్నోళ్లను సముదాయించేదానికి మంత్రి వివేక తనకు ఉన్న వివేకాన్ని మొత్తం వాడిండు, అయినా ఆగుతలేదు బొబ్బ. सुनो जरा, मैं बोले सुने तो जब मालूम होता. ओ अक्का ఏమైనా విషయం ఉంటే తర్వాత మాట్లాడు. తెలుగులో చెప్తానే ఇంటలేరంటే మంత్రి సారు హిందీలో మొదలుపెట్టిండు. అయినా అదే ఇందిరమ్మ ఇండ్లలొల్లి ఆ బొబ్బ ఆగది, మంత్రి సారు స్పీచ్ ఓడవది. ఆఖరికి ఏగలేక ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం ఆగమ్మా అని బతిలాడుకోవాల్సి వచ్చింది మంత్రి వివేక్ సారు పరిస్థితి. కొత్తగా కొలువుకెక్కింది కాబట్టి జరంత బుద్గరీచి చెప్తున్నాడు గాని అదే సీనియర్ కాంగ్రెస్ మంత్రులైతే గట్టిగా గద్దిచ్చి కూసబెట్టి మాట్లాడి వెళ్లిపోయేటోళ్లు కావచ్చు. ఇంకా కొన్ని రోజులైతే మంత్రి వివేక్ కూడా హుషారయ్యేటట్టే ఉన్నాడు. ఎవరు ఎట్లా చేసినా పేదోళ్లకు ఇండ్లు ఇయ్యకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే పంచుకుంటే ఈ బొబ్బ ఆగది, మంత్రుల స్పీచ్లు సాగాయి అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు తెలిసిన తెలంగాణ జనాలు. కులగణన సర్వేకు మేము అంత ఖర్చు చేసినాం ఇంత ఖర్చు చేసినామని చెప్పిండ్రు. కానీ ఆఖరికి సర్వే చేసిన వాళ్ళకు, డాటా ఎంట్రీ చేసిన వాళ్ళకు జీతాలు ఇవ్వలేదు. మేము గురుకులాలకు మెస్ ఛార్జీలు ఇంతగనం పెంచినాం అంతగనం పెంచినామని చెప్పిండ్రు. ప్రతిరోజు ఫుడ్ పాయిజన్లే జరుగుతున్నాయి. హైడ్రా పేరుతోని చెరువుల అంత గొప్పగా చేసినాం ఇంత గొప్పగా చేసినామని చెప్పిండ్రు. కానీ రోడ్ల మీద వర్షం నీళ్లు నదుల తీరుగా వాడుతున్నాయి. ఎక్కడ పొడిగైనాయి కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న పనులని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్టులా హైడ్రా నౌకర్లు కూడా వచ్చి చేరిర్రు. అక్కడ తీరేదాకా చక్కెర పెట్టి అవసరం తీరినాక ముక్కును కొరికిండట వెనకడ ఎవ్వడో. అచ్చవాగో అట్లనే చేస్తున్నది హైడ్రా. మొన్నటిదాకా బుల్డోజర్లు జేసీబీలు పెట్టి పేదల ఇండ్లు గూల కొడుతుంటే జనం లొల్లి చేయకుండా బందవస్తు మనుషుల అవసరం ఉన్నది కాబట్టి మంచిగా జీతాలు ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు మార్షల్స్ డ్యూటీ చేసేటోళ్లకు 7,000 జీతం తక్కువ చేసిండట. అందుకే ఇగో గిట్లా పనులేం చేయకుండా సర్కార్ మీద ఫైటింగ్ కు దిగిండ్రు. హైదరాబాద్ లో ఉన్న 150 డివిజన్లల్లా ఎక్కడి పనులు అక్కడనే ఆగి ఆగమాగమైతున్నదట. ఎప్పటికీ రోడ్ల మీద తిరిగి జనానికి ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన హైడ్రా వాహనాలు ఇంచు కూడా కదలలేదట. మా సంగతేందో తెలిసేదాకా ఇక్కడ నుంచి కదిలేదు లేదని గట్టి పట్టు మీద ఉన్నారట హైడ్రా నౌకరి చేసేటోళ్ళు.
సీఎం ఢిల్లీకి పోయిండు కాబట్టి సార్ వచ్చినాక మీ ముచ్చట మాట్లాడతాడు. అప్పటిదాకా ఓపిక పట్టేటోళ్ళు అయితే ఉండి పని చేయండి, లేకుంటే కొలువుకు రాజీనామా చేసి వెళ్ళిపోండ్రి అని చెప్పిండట. చూడుర్రి ఎంత ఘోరమో. పేదోళ్ళ గుడిసెలు చిన్న చిన్న ఇల్లు కూలగొట్టేదానికి అక్కడికి వచ్చినోళ్ళు ఇప్పుడు సీదరైండ్రు సర్కారుకు. మీతోనిగా మాకు పని లేదని చెప్తే లొల్లి చేస్తారు కాబట్టి జీతాలు తగ్గించి ఎల్లగొట్టే ఉపాయం చేస్తున్నారు. ఎంత ఘోరంగా ఉన్నదో చూడుర్రి కాంగ్రెస్ సర్కారు. హైడ్రా పేరుతోని పేదోళ్ళ బతుకులనే కాదు మార్షల్స్ బతుకులను కూడా చిందర వందర చేస్తున్నది. ఏందో ఏమో పోన్రి. మొన్ననే చెప్పిండ్రు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గువ్వల బాలరాజుకు గూబ గుయ్యి అనేటట్టు నువ్వు బీజేపీ పార్టీలకు పోతే పో, ఇంకేమైనా ఉంటే ఇప్పుడే పోండ్రి. గులాబీ రంగు పార్టీని గుండెల్లో పెట్టుకున్న మేము మాత్రం రామని చెప్పిండ్రు కదా. అగో చెప్పినట్టే అయింది గువ్వల బాలరాజుకు. పాపం అటు బీజేపీ ఇటు గువ్వల బాలరాజుకు మొఖం చెల్లకుంటైంది. చూడుర్రి ఏం జరిగిందో. ఎంతో ఆర్భాటం ఉంటది, ఇంకెంతో హంగామా ఉంటది అనుకున్నారు కావచ్చు బీజేపీ పార్టీలు. కానీ కొండెత్తు రాగం తీసి కోతుల లగ్గం చేసిండన్నట్టు అయిందట గువ్వల బాలరాజు బీజేపీలో చేరిన ముచ్చట. కారు గుర్తు పార్టీల నుంచి కమలం పార్టీలకు వస్తున్నాడంటే మస్తు అంచనాలు పెట్టుకొని ఆశగా ఎదురు చూసిండట. కానీ ఏం జరిగిందో బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పకనే చెప్తున్నాడు. ఆలకించుండ్రి ఓసారి. ఇది ఆర్డినరీ మెంబర్షిప్. యాక్టివ్ మెంబర్షిప్ 100 రూపాయలు తర్వాత తీసుకుంటాం ఆయన దగ్గర. 100 మంది జాయిన్ చేసిన తర్వాత 100 రూపాయలు తీసుకుంది. అగ్గది అసలు ముచ్చట. బీఆర్ఎస్ పార్టీ గువ్వల బాలరాజును ఎమ్మెల్యేను చేసి ఎంపీ టికెట్ ఇచ్చి అధికార ప్రతినిధిని చేసి మంచిగా చూసుకుంటే బీజేపీ మాత్రం ఆర్డినరీ మెంబర్షిప్ ఇచ్చింది. ఇన్నరా అధ్యక్షుడు రామచంద్రరావు ఏమన్నాడో, ఇప్పుడు ఆర్డినరీ మెంబర్షిప్ ఇస్తున్నాం, తర్వాత 100 మందిని జాయిన్ చేయించి 100 రూపాయలు కడితేనే యాక్టివ్ మెంబర్షిప్ ఇస్తారట. అంటే ఏందన్నట్టు గువ్వల బాలరాజమ్మటి బీజేపీ పార్టీల 100 మంది కూడా రాలేదన్నట్టే కదా. అచ్చంపేట బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గులాబీ పార్టీలనే ఉంటాం గాని సచ్చిన గువ్వల బాలరాజమ్మటి పోము అని గట్టిగా చెప్పిండ్రు. అదంతా ఉత్తదే, నేను చెప్తే అందరూ కట్టగట్టుకొని వస్తారనుకున్నాడు కావచ్చు. కానీ గువ్వల బాలరాజమ్మటి చిన్న గుంపు కూడా రాలేదు. చూద్దామంటే ఒక్క మనిషి కూడా కొత్తోళ్ళు లేరు, అంతా బీజేపీ పార్టీ పాతోళ్లే ఉన్నారు. మరి అట్లాంటప్పుడు గువ్వల బాలరాజు ఒక్కడే బీజేపీ పార్టీలకు పోతే ఏం ఫైదా ఉంటది కావచ్చు. బీజేపీ పార్టీకి ఏమో గాని గువ్వల బాలరాజుకి ఏమన్నా లాభం ఉంటదా? 100 మందిని పార్టీలో చేర్పించినాకనే యాక్టివ్ మెంబర్షిప్ ఇస్తాం అంటున్నారు. ఆ 100 మంది గువ్వల బాలరాజును నమ్మి బీజేపీ పార్టీలో చేరతారా? రామచంద్రరావు పెట్టిన టార్గెట్ ఎప్పుడు పూర్తయితది ఏమో చూడాలే. చాలా దినాలే పట్టేటట్టున్నది గువ్వల బాలరాజుకు యాక్టివ్ మెంబర్షిప్ వచ్చేసరికి అని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ అభిమానులు. నందిని సిద్ధారెడ్డి సార్ చెప్పినట్టు తెలంగాణను మళ్ళా తీసుకుపోయి ఆంధ్రలో కలపాలే అనే కుట్రలు వెనకమర్ల బాగానే జరుగుతున్నాయి అని చెప్పిండు కదా. అగో ఆ కుట్రల ఫలితాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్టు కొడుతున్నది నాకు. నొప్పి తెలవకుండా చిన్నగా వాయిదాల ప్రకారం ఆంధ్ర తెలంగాణ అనేది వేరు కాదు, రెండు ఒకటే అనేది మన మనసులకు కలిగేటట్టు మస్తు సూదులేస్తున్నారు. ఈ మాటలు వినంగానే రక్తం మరిగినట్టు అవుతున్నదా? నాకు కూడా అట్లనే అవుతున్నది. ఈ ముచ్చటింటే ఇంకింత కోపం వస్తుంది చూడుర్రి. కేసీఆర్ చెప్పినట్టు కైలాస మాటల పెద్ద పాము మింగినట్టు చేసే కార్యాలు చిన్నగా నడిపిస్తున్నారు. అవును, ఆంధ్ర నుంచి బదిలీల పేరుతో వచ్చి మనకు నౌకర్లు లేకుండా చేసిందనే కదా కొట్లాడింది. అగో బదిలీలు మళ్ళా మొదలైనాయి. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాక ఏదైతే జరగొద్దనుకున్నామో దాన్నే చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు. గురువు గారికి తెలంగాణ నిరుద్యోగుల గోసను దక్షిణగా ఇచ్చే పని చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ జెన్కోల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డ్యూటీ చేసే రాజేశ్వరి అనేటామెను తెలంగాణ టీజీఎస్పీ డీసీఎల్ కు బదిలీ మీద తీసుకొస్తున్నారు.
అంటే మోసం మొదటికి వచ్చిందన్నట్టే కదా. 60 ఏండ్ల పోరాటాన్ని, అమరుల త్యాగాలను గంగల కలుపుతున్నారు. మీకు మాకు పొత్తు వద్దనే కదా తెలంగాణ కోసం కొట్లాడింది. మళ్ళా ఇప్పుడు ఈ బదిలీలేంది? ఆంధ్రోళ్ళు ఇత్తేస్తే పొత్తు కూడా పంట పండినాక పెత్తనం చేసే రకం. అసొంటోళ్ళు ఇక్కడికి వచ్చుడేంది? మనోళ్ళ మీద పెత్తనం చేసుడేంది? మనోళ్ళ అమాయకత్వాన్ని, మంచితనాన్ని ఆసర చేసుకొని ఆగం పట్టించే ఛాన్స్ వాళ్లకు ఇచ్చుడేంది? సొంత రాష్ట్రం సాధించుకున్నది గిందుకేనా? నిరుద్యోగులకు నోటిఫికేషన్ లేకుండా ఇట్లా ఆంధ్రోళ్లను ఇక్కడికి రప్పించుడే అనుకున్న కుట్ర ఏంటిది? మళ్ళా తెలంగాణను ఆంధ్రలో కలిపేటందుకు వెనక మళ్ళా ఏదన్నా ప్లాన్ నడిపిస్తున్నదా? తెలంగాణ వస్తే అందరి బతుకులు మారుతాయి, ఆంధ్రోల దోపిడీ ఆగుతదని అగ్గి అంటు పెట్టుకొని ఆహుతైన అమరుల త్యాగాలకిచ్చే ఇల్వ ఇదేనా అని అడుగుతున్నారు. రాజేశ్వరి బదిలీ ముచ్చట తెలిసిన తెలంగాణ జనాలు. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఎవరు, ఎక్కడ, ఎంత అని మనిషి శోధించి ప్రయోగాలు చేసి కొత్త పరిష్కారాలు కనిపెట్టిండు. అంటే జవాబు కంటే ముందు ప్రశ్న పుట్టింది. అట్లా పుట్టిన ప్రశ్నను ఎన్నటికో పరిష్కారాలు చూపెట్టింది. కానీ ఇప్పుడు మనిషి ప్రశ్నించుడు మర్చిపోతున్నాడు. ప్రశ్నించితే ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఎదురు దాడి చేస్తున్నాడు, లేకుంటే పీక బిస్కే పనులు చేస్తున్నాడు. ఇగో ఇక్కడ చూడు ఏమైందో. ఉన్నమాట అంటే ఊర్లో ఉండనీయమన్నట్టే చేసిండు తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి. తనను తన తోటి ఉన్నోళ్లను ప్రశ్నించితే మంచిగుండదన్నట్టు మైకు గుంజుకుండ్రు. నువ్వా మమ్మల్ని ప్రశ్నించేది అన్నట్టు చేసిండ్రు. తెలంగాణ రావడానికి పూర్వం 2014లో మైనారిటీ స్కూల్స్ దానికి సంబంధించి బడ్జెట్ 200 కోట్ల రూపాయలు ఉండే. అది ఈ రోజు 2000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు దిగిపోయేసరికి దట్ ఈస్ వన్ థింగ్ వాట్ ఈ డిడ్. ఎన్ని రివ్యూ? ఒక 1000 గురుకులాలు కట్టించిండు వితౌట్ ఎనీ రివ్యూ. 1000 గురుకులాలు కట్టించిండా? ఎడ్యుకేషన్ ఎంత చేసిండు అంటే మీకు వ్యక్తిగతంగా కేసీఆర్ గారు నచ్చకపోవచ్చు. అయితే ఈ రోజు ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ కవిత గారు కానీ ప్యానల్ కూడా ఇంతమంది మాట్లాడారు. ఈ విద్యా వ్యవస్థ నాశనం కావడానికి దేశాన్ని పరిపాలించిన 60 ఏళ్ళు పరిపాలించిన మీ పార్టీలే కదా, మీ కాంగ్రెస్ పార్టీనే కదా 60 ఏళ్ళు పరిపాలించింది కదా. 60 ఏళ్ళు మీరు చేసి ఉంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు మీరు? అమెరికా దేశంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే పేరుతోని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి మీటింగ్ పెడితే అక్కడికి పోయిన జలగం అనే ఓ అన్న మైక్ అందుకొని ప్రశ్నించుడు మొదలుపెట్టిండు. అప్పటికే వాళ్ళ మోకాలు మారినట్టయి చూసుకుంటున్నారు. నవీన్ అన్న దెబ్బకు అంతా బూమరాంగ్ అవుతుంది అనుకున్నారో ఏమో. అక్కడున్నోళ్ళు గుంపుకొచ్చి మైకు గుంజుకునే పని చేసిండ్రు. గత సీఎం గారిని అవమానించిండు స్టేజ్ మీద. మాట్లాడిండు, మొదలుపెట్టింది మీరు, మీరు కాదు. మీరు చెప్పండి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటే మేము వెళ్ళిపోతాం. కాంగ్రెస్ పార్టీ చూసిండ్రా ఎట్లా చేతులున్న మైకు లటుక్కున గుంజి ఎంత అవమానం పాలు చేసిండ్రో. ఇక్కడ ఈ సొంటి మీటింగ్ పెడితే తెలంగాణ పబ్లిక్ ఈడ్చి 20 కొడతారు కాబట్టి 7 సంద్రాల అవతల ఉన్న అమెరికా దేశంలో పెట్టుకున్నారు. అయినా అక్కడ తెలంగాణ పబ్లిక్ ఉంటారు కదా. కేసీఆర్ చదువుల ముచ్చట్ను చక్కగా చేసింది తెలుసు కదా. అగో అందుకే ఆకునూరి మురళి కేసీఆర్ ను తిట్టినట్టు మాట్లాడితే నవీన్ జలగం అన్నకు మండింది. దేశాన్ని రాష్ట్రాన్ని 60 ఏండ్లు మీ కాంగ్రెస్ సర్కారే కదా, అప్పుడేం చేసిండని ఇప్పుడు మాట్లాడుతున్నారు అని వేసుకున్నాడు. తర్వాత ఏం జరుగుతుందో తెలియదా? నువ్వు తెలంగాణ మేధావులను ప్రశ్నిస్తావా? ఎంత ధైర్యం నీకు అన్నట్టు చేతులున్న మైకును గుంజుకొని అమెరికా దేశంలో కూడా ప్రశ్నకు సమాధి కట్టిండ్రు. చేతుల నుంచి మైకు గుంజుకునుడే అసలైన ప్రజాపాలన అన్నట్టు చేసిండ్రు. కాబట్టి వాళ్ళు మాట్లాడింది వినాలే, చెప్పింది చేయాలే గాని ఏది అడగొద్దు. దాన్నే రేవంత్ రెడ్డి పరిపాలన. కాంగ్రెస్ పార్టీ ఏలుబడి ప్రజాపాలన అంటారు కావచ్చు కదా. హివియాల్టి ముచ్చట్లు ఇంకిన్ని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.